వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి 86 మందికి 62,32,287 మంది రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ అందరికీ కూడా చెక్కులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. మరి గత 5 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేరు చెప్పి ఒక్కరికి కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. 100 మంది అప్లై చేసుకుంటే అరాకొరా ఒకరికో అరా ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు CMRF కి అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయనంటే వాళ్ళు ఖాళీ చేసిన కార్యాలయంలోనూ లేకపోతే కాలాగొట్ల దగ్గర చెత్త కుప్పల్లోనూ పడేసి పోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈరోజు నా దగ్గరకు వచ్చి మీరు చెక్కులు తీసుకుని వెళ్తూ ఉన్నారని అంటే మీ గ్రామంలో, మీ వార్డుల్లో మన నాయకులు కూడా మీకు తోడ్పాటును అందించి మీరు ఎట్లా వైద్యం అందుకుంటుంది అని మీ యొక్క యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మీ యొక్క బిల్లును కూడా తీసుకొచ్చి నాకు తెలియజెప్పి మీకు చెక్కులు ఇస్తున్నారని అంటే కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ఎంత క్రమశిక్షణతో గాని ఎంత మానవత్వంతో గాని ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పనిచేస్తున్నారో ఒక ఉదాహరణ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా నాయకుల పనితీరు ఇట్లా ఉంటుంది, మా కార్యకర్తలు ఇట్లా పనిచేస్తాం మీకోసం. గతంలో ఉన్నటువంటి పాలనలో మీరు చూసారు, అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా బిజీ. దేంట్లో బిజీ? ఇటువంటి కార్యక్రమాల్లో కాదు, శాండ్ లో బిజీ. అంటే శాండ్ అంటే ఇసుకను కొట్టేయడంలో, మరి మైన్స్ ను కొట్టేయడంలో, లిక్కర్ వ్యాపారాలు చేసుకోవడంలో, విలువైన భూములు కొట్టేయడంలో, కబ్జాలు చేయడంలో, కేసులు పెట్టడం అంటే మా మీద కూడా 25 కేసులు పెట్టారు. సేవ చేస్తున్నటువంటి పాపానికి మీ అందరికీ సేవ చేస్తున్నందుకు 25 కేసులు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే మరి ఆ రోజు మా మీద కూడా మరి దాడి చేసి ఆ రోజు మా మీద కూడా మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా మా మీద చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ సమయం అంతా కూడా కేసులు, కక్షలు, వేధింపులతోటే వాళ్ళ పాలన చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కరోజేనేమో ప్రతి వారం ఇట్లా ఇస్తూ ఉన్నాం. చేత ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికి రానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఇదే ఒక ఉదాహరణ. మరి ఈవేళ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి, పేదవాడికి, మధ్యతరగతి వారికి కూడా వైద్యం అందించాలి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత కష్టపడి మేము ఈ చెక్కులు మీకు అందజేయడానికి కారణం ఏంటంటే మేము కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కష్టాలను మేము చూసాం దగ్గర నుండి. ఈవేళ మీకు అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రిలో చేరారు, ఆరోగ్యం కోసం అప్పు చేస్తూ బంగారం తాకట్టు పెట్టుకును, ఇల్లు తాకట్టు పెట్టుకును, వడ్డీగా తెచ్చుకుని వైద్యం చేసుకున్నారు. మీ ఆరోగ్యం కుదుటపడింది, ఇంటికి వెళ్ళారు. కానీ మీరు తెచ్చిన అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ బాధ ఒక పక్కన ఆరోగ్యం కుదుటపడిందని సంతోషించాలో, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలో అనేటువంటి బాధ, ఆవేదన మీకు ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీకు ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.